Friends, welcome to my channel. In this video we are going to know about day 11 readiness class topics for 6th class. Okay, content name is things I do. Yes, now see the learning outcomes. Students will be able to understand vocabulary related to everyday actions such as eat, play, read and write, etc. Construct simple sentences to describe daily activities such as I read books. Okay, these are the outcomes. Now you plan according to the outcomes. Teacher activity. Activity 1. Discuss with the children on things I do. Teacher asks a few relevant questions and writes the responses on the blackboard. First one. What do you like to do in the morning? What is your favorite things to do on weekend? Maybe the children give the answers like going to park and playing cricket and drawing books, like that, watching movies. You have to recollect all vocabulary which they have said and write on the blackboard. Now activity 2, practice words. These words are said by pupil. ఈ వర్డ్స్ అనేవి ఇక్కడ ఉన్నవి ఏవైతే ఉన్నాయో పిల్లల ద్వారా మనం రాబట్టిన రెస్పాన్సెస్లోనే ఉంటాయి. కానీ వాళ్ళు ఒకవేళ ఇవి ఏమైనా చెప్పకపోతే వీటిని కూడా మీరు రివీల్ చేసుకుని వాటిని అనౌన్స్ చేస్తూ వాళ్ళ చేత చెప్పించండి. ఓకే, రీడ్, స్పీక్, రైట్, రన్, సింగ్, జంప్, స్విమ్, స్కిప్, డ్యాన్స్, డ్రా, హాప్, ప్లే, స్మైల్, ఈట్. ఈ వర్డ్స్ని మీరు 2-3 సార్లు చెప్పించి వీలైతే మదర్ టంగ్లో వాటి మీనింగ్స్ కూడా ఇస్తూ పిల్లల చేత ప్రాక్టీస్ చేయించండి. నా యాక్టివిటీ 3. రీడ్ ఐఎన్జీ వర్డ్స్ ఆర్ వర్డ్స్ ఎండింగ్ విత్ ఐఎన్జీ. క్యాచింగ్, బౌలింగ్, బ్యాటింగ్. ఇక్కడ బ్యాటింగ్లో డబల్ టీ అనేది వచ్చింది, అలాగే రన్నింగ్లో డబల్ టీ, డబల్ ఎన్ వస్తుంది. ఇలా చిన్న చిన్న సింపుల్ థింగ్స్ ఒక ఇంగ్ ఫామ్ యాడ్ అయినప్పుడు కాన్సనెంట్ సౌండ్స్లో డబల్ టీ, రన్, ఇలా ఎన్ఎన్ వస్తాయి. ఇలాంటివన్నిటిని కూడా ఆల్రెడీ వాళ్ళు 5th కొంచెం నేర్చుకుని ఉంటారు కనుక మీరు ఒకసారి రీకాల్ చేయడం ద్వారా వాళ్ళు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు. అలాగే ఇక్కడ మేక్ ప్లస్ ఇంగ్, MEKEING, ఈ రాయకుండా మేక్ అనేది ఈ అనేది అవసరం లేకుండా ING అనేది యాడ్ అవుతుందని చెప్పి అక్కడ మీరు ఒకసారి మళ్ళీ చెప్పడం ద్వారా విద్యార్థులు మేకింగ్ రాయడాన్ని చూసుకుంటారు, ఎలా రాయాలో తెలుసుకుంటారు. ఓకే, యాక్టివిటీ 4, సబ్స్టిట్యూషన్ టేబుల్. ఈ టేబుల్ అనేది టీచర్ మేక్స్ ఓరల్ ప్రాక్టీస్ విత్ చిల్డ్రన్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. కెన్ అంటే చేయగలనని, కాంట్ అంటే చేయలేనివని ఉంటాయి. ఇక్కడ ఐ కాంట్ స్విమ్, ఐ కాంట్ డ్రా, అంటే ఐ కెన్ సింగ్, ఐ కాంట్ సింగ్. ఇలా వీళ్ళ చేత 4-5 సార్లు రిపీట్ చేయిస్తుంటే ఇక్కడ మనకి యాక్చువల్గా సబ్జెక్టు, వెర్బ్ అది అయితే ఇచ్చారు కానీ మనం ఆబ్జెక్ట్ని కూడా పెట్టుకోవచ్చు. ఐ కెన్ రైట్ పోయమ్స్, ఐ కాంట్ స్విమ్ ఇన్ ది రివర్. ఇలాగా ఒక ఆబ్జెక్ట్ని కూడా మీరు యాడ్ చేసి చెప్పించవచ్చు. అంటే మీకు అవకాశం ఉండి పిల్లలందరూ బాగా పార్టిసిపేట్ చేస్తే మీరు ఎడిషనల్గా ఇలా చేయొచ్చు. లేని పక్షంలో వీటినే 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తూ అందరూ ఇవి వచ్చేటట్టుగా తయారు చేయండి. ఓకే, డే 12 చూసినట్లయితే దీన్నే మనం కొంచెం ప్రొలాంగ్ చేసుకుంటూ టీచర్ యాక్టివిటీ కాకుండా పీపుల్ని ఎక్కువ పార్టిసిపేట్ చేసేటట్టుగా వాళ్ళ యాక్టివ్నెస్ని పెంచే విధంగా కృత్యాలు డిజైన్ చేయండి. మీరు చేయలేని పక్షంలో వీటిని ఇలా పాటించినప్పటికీ కూడా సరిపోతాయి. యాక్టివిటీ 1. టీచర్ సింగ్స్ ద ఫాలోయింగ్ సాంగ్, చిల్డ్రన్ లిజన్ టు ఇట్ అండ్ రెస్పాండ్ టు ద క్వశ్చన్స్. లెట్స్ రన్ అండ్ జంప్, లెట్స్ స్కిప్ అండ్ డాన్స్, లెట్స్ ఆల్ హ్యావ్ సమ్ ఫన్ అండ్ టేక్ ఏ ఛాన్స్. We can sing, we can play, let's enjoy this happy day. Let's read a book and write a rhyme. We can draw and have a great time. Let's smile, let's hop, let's have fun and never stop. ఈ రకంగా ఒక రిథంతో మీరు ఏదైనా మీకు నచ్చిన ఇన్ యువర్ ఓన్ స్టైల్, మీ స్టైల్లో మీరు ఒక రిథం దీనికి పెట్టి పాడిన తర్వాత 2-3 సార్లు పాడించిన తర్వాత నో టీచర్ ఆస్క్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అండ్ రైట్స్ రెస్పాన్సెస్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. కొన్ని ఫాలోయింగ్ క్వశ్చన్స్ అడగండి. అవి ఏంటంటే వాట్ ఫన్ థింగ్స్ కెన్ వీ డూ ఇన్ ద సాంగ్, హాప్, జంప్, లైక్ అలాగేమైనా వాళ్ళు చెప్తారు.
వాట్ కెన్ వీ రీడ్ అండ్ రైట్? వీ కెన్ రీడ్ ఎ బుక్ అండ్ రైట్ ఎ రైమ్. వీ కెన్ రీడ్ ఎ న్యూస్ పేపర్ అండ్ రైట్ ఎ స్టోరీ. ఈ రకంగా కూడా మీరు ఎడిషనల్గా కూడా చెప్పించవచ్చు. వాట్ షుడ్ వీ నెవర్ స్టాప్ డూయింగ్? వీ నెవర్ స్టాప్ హ్యావింగ్ ఫన్ అండ్ ఎంజాయింగ్ లైఫ్. ఇలాంటివి ఏమైనా మీరు చెప్తూ వాళ్ళ చేత చెప్పించండి. యాక్టివిటీ 2, కంప్లీట్ ద సెంటెన్సెస్ విత్ ద వర్డ్స్ ఇన్ ద బాక్స్. కుకింగ్, డూయింగ్, ఈటింగ్, లిజనింగ్, వాచింగ్, ప్లేయింగ్, గోయింగ్. ఇక్కడ ఉన్న ఈ పిక్చర్స్ని చూస్తూ విద్యార్థులు ఈ యొక్క ఇక్కడ షీతోనే ఎక్కువ అన్నీ ఉన్నాయి కనుక షీ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ అని వాళ్ళకి ఆల్రెడీ 5th క్లాస్లో ఫస్ట్ యూనిట్లో ఉంది కనుక దాన్ని ఒకసారి రీకాల్ చేయండి, ఒకసారి దాన్ని టచ్ చేయండి. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ వస్తాయని చెప్పండి. ఇక్కడ షీతో అన్నిటికీ లైక్స్ అని, ఐ అయితే లైక్ అని, యూ అయితే లైక్ అని, దే అయితే లైక్ అని, ఈ రకంగా సింగులర్ ప్లూరల్ కూడా ఇక్కడ చెప్తూ ఫస్ట్ జూలియా లైక్స్ రీడింగ్ బుక్స్. ఇక్కడ జూలియా గురించే చెప్తున్నాం కనుక షీ అనేది వాడుతున్నాం. షీ ఆటోమేటిక్గా ఫాలోస్ లైక్స్ అనే ఒక వెర్బ్ని ఫాలో అవుతుంది. ఈ రకంగా షీ లైక్స్ కుకింగ్ ఫుడ్, షీ లైక్స్ వాచింగ్ టీవీ, లైక్ దట్. ఇలా మీరు చెప్పించుకుంటూ వెళ్ళండి. తర్వాత యాక్టివిటీ 3ని చూసినట్టు కంప్లీట్ ద సెంటెన్సెస్ యూజింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. డ్రింకింగ్, ఈటింగ్, ప్లేయింగ్, రీడింగ్, వాషింగ్, వేరింగ్, రైటింగ్. ఇక్కడ హీ, షీ రెండు కూడా ఇవ్వడం జరిగింది. హీ ఈజ్ వాచింగ్ టెలివిజన్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ చూసేసరికి రీడింగ్ న్యూస్ పేపర్. ఇక్కడ షీ, హీ అనే థర్డ్ పర్సన్స్, నెక్స్ట్ సింగులర్స్ కనుక మా థర్డ్ పర్సన్ సింగులర్ కనుక ఇవి రెండు కూడా సింగులర్లో ఉన్నాయి కనుక వీటిని లైక్స్. ఇక్కడ లైక్ అనేది అవసరం లేదు. ఇక్కడ జనరల్గా ఎలా లైక్ అనేది ఎందుకు ఒక్కర్లేదు అంటే ఇక్కడ కంటిన్యూస్ అండ్లో ఈజ్ అనేది వచ్చింది కనుక హెల్పింగ్ ఈజ్నేమో ఇక్కడ వాచింగ్ అనేది ఫాలో అవుతుంది. ఆ విషయాన్ని కూడా చూసుకుని ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఈ రకంగా చెప్పవచ్చు అని కూడా విద్యార్థులు సింపుల్ సెంటెన్సెస్ ఫామ్ చేసుకుంటారు. ఓకే, ఈ, షీ, ఈజ్ ప్లస్ ఇంగ్ అదే ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ద ఆబ్జెక్ట్ అన్నమాట. ఇక్కడ మనం అప్పుడు మీరు ఏం చేయాలి? హీ ఈజ్ వాచింగ్ టెలివిజన్, హీ ఈజ్ డ్రింకింగ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ అలా చెప్పాలి. ఇక్కడ ఈజ్ వచ్చింది కనుక వెర్బ్కి ఈఎస్ ఐఎస్ అని అవసరం లేదు. ప్రెజెంట్ టెన్స్లో అయితే ఆ విధంగా ఉంటుంది, కంటిన్యూస్లో అయితే ఈ విధంగా ఉంటుందని కూడా ఒకసారి మీరు వాళ్ళు ఆల్రెడీ ఏదైతే మెమరీ ఉందో రికలెక్ట్ చేసుకునే విధంగా ఒకసారి చిన్న సెంటెన్స్లో చెప్పండి. ఓకే, యాక్టివిటీ 4, మేక్ ద సెంటెన్సెస్ యూజింగ్ ద గివెన్ సబ్స్టిట్యూషన్ టేబుల్. ఇవి చాలా ఈజీగా వాళ్ళు ఎన్నైనా రాస్తారు. ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ని కూడా యాడ్ చేస్తే మంచిది, లేకపోతే ఈ టేబుల్ని ఇలా రాసినా సరిపోతుంది. ఇక్కడ మనం డే 11 డే 12లో మనం చెప్తున్న ఈ 2 రోజుల వొకాబులరీని కొంచెం డిక్టేషన్ పార్ట్ కింద వెర్బ్ యాక్షన్ వెర్బ్స్ మరి ఐఎన్జీతో కూడిన యాక్షన్ వెర్బ్స్ని చెప్పడం జరుగుతుంది. వాటిని కూడా టెస్ట్ చేసి వాటిని వీలైతే రాయలేని విద్యార్థులకు ఇంకోసారి ఇంపోజిషన్ కింద హోమ్ టాస్క్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ పుట్ ఇన్ కామెంట్ బాక్స్. Please stay tuned for more updates. Thank you. Bye bye.